early morning లేచేసాను and I am having nice masala tea. Hello. Hello. అందరూ బాగున్నారా? బాగున్నారా? పొద్దున పెళ్ళాం మొగుడి కాళ్ళు మొక్కాలి, సాయంత్రం ఆవిడ అలసిపోయి ఉంటది కాబట్టి అదే మొగుడు పెళ్ళాం కాళ్ళు నొక్కాలి. నేను యాక్చువల్గా వీడియోలో శ్రీవాణి అని పిలిచా కానీ బయట అక్కనే అని పిలుస్తాను. బొక్క ఎప్పుడు పిలవదు. ఎర్లీ మార్నింగ్ లేచేసాను అండ్ ఐ am హ్యావింగ్ నైస్ మసాలా టీ. నేను ఐ థింక్ స్టార్టింగ్ ఒక వీడియోలో కూడా చెప్పాను, కొన్ని వీడియోస్లో, దట్ రోజుకి ఒక డిఫరెంట్గా వెరైటీగా తాగడం నాకు ఇష్టము. లైక్ బ్లూబీ టీ, ఒకసారి ఏమో మసాలా టీ అంటే నేను ఇప్పుడు బిర్యానీ ఆకు అండ్ సమ్ జీరా, ఇంకోటి ఏంటి మెంతులు, జీరా మెంతులు ఇట్లాంటివి అనమాట. ఇలాంటివి నేను ఉడకబెట్టుకొని కొన్ని స్పైసెస్ తాగుతాను, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఇది అలవాటు అవ్వడానికి మేజర్ రీజన్ ఇస్ కరోనా వల్ల మనకి అలవాటు అయిపోయింది. ఉరి 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 నా చెల్లి పిల్లలు వచ్చారు అండ్ మొత్తం హడావిడిగా ఉంది. సి హాయ్. ఏం చూస్తున్నావే? సో అది ఇంకో ఇక్కడ మా చెల్లి అనమాట. సి హాయ్. హాయ్. హలో. హలో. అందరూ బాగున్నారా? నువ్వు బాగున్నావు, నీకు రాదని చెప్పు. ఇది నా చిన్న రాక్షసి అది. హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ హాయ్ చెప్పు. ఫ్లైంగ్ కిషి వీళ్ళకి ఫ్లైంగ్ కిషి అక్క అదే ఫ్లైంగ్ కిషి. హ్యాపీ బర్త్డే సో అలా అనమాట. రానివ్వరు వీళ్ళిద్దరు రాక్షసులు. ఇక్కడ చూడు, నువ్వు కూడా ఉన్నావు. హాయ్. ఇది వస్తే ఇది కంపల్సరీ పడాలి అని, ఇది వస్తే దీనా నాది. ఇది పాపం సైలెంట్ అనమాట. సైలెంట్ కానీ రాక్షసే. ఇది చూడ్డానికి సైలెంట్ ఉంటుంది కానీ వైలెంట్ రాక్షసి. డబల్ రాక్షసి చిన్నది. అలా ఇవాళ మేము డే స్పెండ్ చేయబోతున్నాము. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం మనము? జూ. టింకిల్ టింకిల్ చెప్పు. మళ్ళీ చెప్పు ఒకసారి. అసలు నీ వీడియో పెట్టిందమ్మా అక్క. ఓకే. మళ్ళీ చెప్పు నాకు. చెప్పవా మళ్ళీ నా కోసం? చెప్తా. మరి చెప్పు. Johnny and Papa eating sugar, no Papa. Telling lies, no Papa. Open your mouth. अभी हिंदी रे मुकर जे चोच मेरी रानी है. चोच मेरे रानी है. लेट तो है तवाती है. अलग दिन नाच मोरा सबको बात. जब बाहर पंख को फैलाता, सो मचाता, धूम धूम को नाच दिखाता. వెరీ గుడ్. ఇంకా ఇంకేమొచ్చి నీకు రైమ్స్? నాకేం రావు. అన్ని చెప్పేసి నాకేం రావు, నేను గుడ్ గర్ల్ ని. India is my country. India is your country. On your side, my brothers and sisters. My brothers and sisters. I love my country and I am proud of
I'm very heritage. I shall always stand for me what you feel. I shall you, my parents, teachers, and all elders, respect and teach everyone equality. గుడ్ గర్ల్. ఇవాళ నీకు చాక్లెట్ ఇస్తాను నేను. ఓకే, చాక్లెట్ ఇస్తా అంటున్నాం. అమ్ముంది చూడు, అసలు ఏమి తినేదు. ఏం తినేదు, రాత్రి కూడా ఏం పడుకోనియరు. అమ్మ దగ్గర కదా పడుకునేది, పెద్దమ్మ దగ్గర పడుకుంటే తెలుస్తుంది వీళ్ళకి. చాక్లెట్ అనగానే చాక్లెట్ మొదలు పెట్టింది. సరే ఇస్తున్నా పద. తొందరగా మా అక్కకు కూడా ఎవరో ఒకళ్ళు అయిపోతే. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఎందుకు అలా అంటుంది, అంతే అయిపోవాలి. బాగున్నా కదరా నేను, వితౌట్ మేకప్ బాగుంది. లేదు నీకన్నా నేనే బాగున్నా. ఏం చేసావే నాకు అర్థం కాలే. బొట్టు పిల్ల పెట్టానా, పొట్టు పిల్ల పెట్టి తీసి కాలికి చేతులకి పెట్టుకుంటుంది. అది తీసేసుకొని పొట్టు పెట్టాను. నేను చూడు అసలు బొట్టే పెట్టుకోలే. నేను ఎవరికి చెప్పుకోవాలరా. నువ్వు ఇట్రా, దా ఇట్రా, రావా. ఏం పుట్టింది అక్కడ, అక్కడ ఏం పుట్టింది, ఏం పుట్టింది అక్కడ. ఏం పుట్టింది ఇక్కడ, ఏం పుట్టింది ఇక్కడ, చీము పుట్టింది, చీము పుట్టింది. సో మార్నింగ్ కొంచెం వంటల వార్పులన్నీ అయిపోయాక ఇప్పుడు ప్రస్తుతానికి తాంబూలాన్ని పుచ్చుకుందామని వచ్చాను. సో పుచ్చుకున్నాక ఇమీడియట్గా జూకి బయలుదేరిపోవాలి, లేకపోతే ఈవినింగ్ త్వరగా అయిపోవడం కష్టమైపోద్ది. సో ఎస్, ఇప్పుడు ఎవరింటికి వచ్చానో చూపిస్తాను మీకు. సంవత్సరంలో ఒకసారి అంటారా? పొద్దున పెళ్ళాం మొగుడి కాళ్ళు మొక్కాలి, సాయంత్రం ఆవిడ అలసిపోయి ఉంటది కాబట్టి అదే మొగుడు పెళ్ళాం కాళ్ళు నొక్కాలి. సన్నివేశాన్ని చిత్రీకరించి ఇదే బ్లాగ్ లో వేయవలసిందిగా నవీనక్క లేట్ గా వచ్చిన లేటెస్ట్ డైలాగ్ చెప్పేశారు. ఇచ్చేనమ్మా వాయిన పుచ్చుకుంటున్నామ్మా వాయిన. ఎవరు పుచ్చుకుంటున్నారు అడగరా? ఎవరు పుచ్చుకుంటున్నారు? నేనే వరమహాలక్ష్మి, పెద్ద వరమహాలక్ష్మి. నీలిమ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, శ్రీవాణిని కలవడం జరిగింది నీలిమతో పాటు. అండ్ మీ అక్క శ్రీవాణి అక్క, శ్రీవాణి అక్కగారు పాపం చిన్నది శ్రీవాణి అంటే మళ్ళీ నిన్ను కూడా నా వయసు అనుకుంటారేమో అని అక్కని పిలవమన్నానే. అవును, నువ్వు ఇప్పుడు నాకు పని చేసావు కదా. పంచి అంటే అది పంచిలా కాదు, నేను నిజంగానే చెప్తున్నాను పాపం. ఓకే, నీ గురించే. అలా అయితే ఆంటీ అని పిలవను. అది ఇది పంచలా ఉంది, ఇది పంచ్. ఓకే సరే అక్క. అక్క
ఎందుకంటే పాపం నేను అక్కవే అవుతావు నాకు. అక్కనే అవుతాను నేను. అనవసరంగా శ్రీవాణి పిలవడం వల్ల వీళ్ళందరూ ఒకటే అనుకుంటారేమో, నిన్ను అనుకుంటారని నా బాధ. నేను యాక్చువల్గా వీడియోలో శ్రీవాణి అని పిలిచా కానీ బయట అక్కనే అని పిలుస్తాను. బొక్క ఎప్పుడు పిలవదు. అస్సలు ఇప్పుడు వరకు పిలవలే. పాపం ఇప్పటి నుంచి అక్కనే. సారీయా. అంటే మనం కలవడం కూడా చాలా తక్కువ కదా. కలవడము మేము కలుస్తానే ఉంటాం, నువ్వు రావు, నువ్వు కలవు. ఓకే. కూతురు పెళ్ళయింది, పెళ్లికి పిలుద్దాం, ఎప్పటి నుండో పరిచయం. పెళ్లి నేను అవన్నీ పిల్లలేదు రాజా. అది అర్థమైందిలే. ఎనీవేస్ గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాగుండు. మోహన్ చూస్తే ఆనందంతో వెలిగిపోతుంది కాబట్టి హ్యాపీగా ఉన్నామని తెలుస్తుంది. ఇలాగే హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలా? ఇద్దరం సర్లే ఏమైనా విశేషం చెప్తావా? కొంచెం పొట్ట పెరిగింది అందుకే డౌట్ వచ్చింది. ఏమీ లేదు. పొట్ట కూడా ప్యాన్ చేయి. అది తినే పొట్ట, అది తినే పొట్ట, అది తిండి పొట్ట. అంటే కొత్త పెళ్లి కూతురు కదా, అందరి ఇళ్ళకి వెళ్ళడం, భోజనాలు చేయడం కామన్ కాబట్టి ఆ మాత్రం కొంచెం అవుతారా, తప్పులేదు. యా. అమ్మో, పెళ్ళైన ఫస్ట్ మంత్ అయితే విపరీతంగా తినేసా నేను. పొద్దున నైట్ ఈవినింగ్ 3 పూట్ల, అందులో 2 పూట్లు రైస్, టిఫిన్ గట్టిగా గట్టిగా తినాలంటారా? తిను. ఓకే. సో ఇంతకన్నా టాపిక్ వద్దా? ఇంకా ఇక్కడ ఆపేద్దాము. సో ఇలా శ్రీవాణి అక్కని జరగడం అంటే ఫ్లో లో, అంటే అలవాటు అయిపోయింది కదా ఒక ఫ్లో. సో సారీ, ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటాది. శ్రీవాణి అక్కని కలవడం జరిగింది. అండ్ శ్రీవాణి అక్క గారితో కొన్ని డైట్స్ టిప్స్ తీసుకోవడం జరిగింది. పోనీలే అని అక్క అంటే పాపం బలవంతంగా నేను పిలిపించుకున్నట్టుంటది. నేను నీ కోసం చెప్పా. నాకు శ్రీవాణి పిలుస్తేనే హ్యాపీ. యాక్చువల్లీ లేదు, అక్కనే పిలుస్తా నేను. సరేలే, ఏదో ఇక్కడ మాకు మైండ్ వాయిస్ బోల్డ్ పడుతున్నాయి, ఏం చెప్పలేకపోతున్నా. ఆ డైట్ టిప్స్ నా దగ్గర కాదు, మా వెన్నెల గారి దగ్గర తీసుకో. ఓకే డన్. వెన్నెల గారు ఎందుకంటే నాకున్న దానికి నాకు ఇస్తాను, నీది నీకు ఇస్తాను. యాక్చువల్ గా పర్సన్ బట్టి ఉంటుంది డైట్ కూడా. డన్ డన్. అయితే నేను రికమెండ్ ఏమంటారు, నీ సజెషన్ తీసుకొని నేను ట్రై చేస్తాను. యా యా చేస్తాను నేను కూడా. ఓకే బాయ్. అనుకున్నాము బట్ జూ ప్లాన్ ఇవాళ ఫెయిల్ అయింది. సో రేపు వెళ్తున్నాం, ఎందుకంటే జూకి ఆల్మోస్ట్ డే పట్టేస్తుంది. అండ్ ఇవాళ అన్నీ మంచిగా వంట వార్పులు, అండ్ పైగా శుక్రవారం వల్ల ఏమంటే శ్రావణ శుక్రవారం వల్ల ఇవాళ అన్ని తాంబూలాలకి పేరెంటాలకి వెళ్ళాల్సి వచ్చింది. సో దానివల్ల లేట్ అయిపోయింది. ఓకే, ద ప్లాన్ హస్ బిన్ పోస్ట్పోన్ టు టుమారో. సో రేపు చూద్దాము ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. అండ్ బై ద వే, మై సారీ. ఎవరి దగ్గర ఉంటావు? అమ్మ దగ్గర ఉంటావా, నాన్న దగ్గర ఉంటావా, నా దగ్గర ఉంటావా? నా దగ్గర ఉంటావా? తర్వాత ఇదే మరి పిచ్చి అంటే. అమ్మ చెప్పమ్మా. నా దగ్గర పెద్దమ్మ దగ్గర ఉంటావా? మధ్యాహ్నమే అడిగింది తెలుసా, అమ్మ అమ్మ మనం ఇక్కడే ఉందాము, పెద్దమ్మ దగ్గరే ఉందామంటే సరేలే అమ్మ పోయి పెద్దమ్మని అడిగి రాపో అంటే అడిగింది. పెద్దమ్మ మేము ఇక్కడే ఉండిపోతాము అంటే సరే నాన్న నీ ఇష్టం అన్నా. వాళ్ళు నా దగ్గర అమ్మ అమ్మ పెద్దమ్మ ఉండమని అదే వాళ్ళు అడిగింది. అది మధ్యాహ్నం రాత్రి కూడా జ్వరం వచ్చింటే మందు వేస్తానంటే టెస్ట్ సిరప్ అమ్మ వద్దమ్మా వద్దమ్మా. అభిజ్ఞ నచ్చిందా నీకు? ఏంటిది అవి? ఏంటిది అది? డైనోసారస్. ఏమోసారస్ ఏమోసారస్ అంటే ఇది చూడు అసలు. She is ready to ride. పెద్దదానికన్నా చిన్నది బైక్ ఎక్సైటెడ్ ఉంది.
బాయ్, ఎంజాయ్. అలా జూ ప్లాన్ కాస్త మాల్ ప్లాన్ లాగా మారిపోయింది. జూ వెళ్దాం అని పాపం పిల్లలు ఎంత అన్నారు, ఎంత ఊరిచ్చేసామో మేము కూడా. కాకపోతే ఈ వెదర్ చేంజెస్ వల్ల అలా కుదిరిపోయింది అనమాట. సో ఫస్ట్ డే వెళ్దాము అనుకున్న రోజులో ఏమో నాకేమో శుక్రవారం అయిపోయి, దానికి తోడు తాంబూలానికని ఆ పనులకి వెళ్ళాం, వాళ్ళేమో పూజకి వెళ్ళారు, ఇద్దరం ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అలా ఆ రోజు
ఎందుకంటే ఆబ్వియస్లీ జూకి వెళ్ళాలంటే కంప్లీట్ ఒక డే అంతా కేటాయించాలి దానికి. సో ఒక 2 గంటలు 3 గంటలు సరిపోదు కాబట్టి ఆ రోజుకి డ్రాప్ అయ్యాము. ఓన్లీ నెక్స్ట్ డే వెళ్దాం అనుకుంటే నెక్స్ట్ డే నుంచి వర్షాలు స్టార్ట్ అనమాట. సో ప్రస్తుతానికి అలా కుదిరిపోయింది. నెక్స్ట్ డే వర్షం స్టార్ట్ అయింది. సరే అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఫైనల్గా దే ఆల్సో వాంట్ టు ఎంజాయ్ అండ్ ఆల్. సో సరే అని చెప్పేసి మాల్కి వెళ్ళాము. అట్లీస్ట్ అక్కడైనా గేమ్స్ ఉంటాయి ఆడిపించచ్చు కదా అని చెప్పేసి. హైలైట్ ఏంటి అంటే వాళ్ళు ఆడుకోవడం ఏంటో కానీ మేము ఎక్కువ ఆడేసామన్నమాట గేమ్స్ అవన్నీ. సో వాళ్ళు ఆడిపించడానికి వెళ్ళి మేము ఆడుకున్నాం గేమ్స్. అలా జరిగిపోయింది. బట్ యా ఆల్తరోగా ఇద్దరము ఎంజాయ్ చేసాము. అండ్ ఎంజాయ్ చేసి మొత్తానికి అంటే ఇద్దరము అంటే అక్కడ పిల్లలు, ఇంకో పక్క మేము పెద్దవాళ్ళము, 2 సైడ్ నుంచి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో అలా కుదిరిపోయింది ఆ రోజు. బట్ మళ్ళీ ట్రై చేసాము జూకి వెళ్దామని, బట్ కుదరలేదు. ఓకే ఫైన్, నెక్స్ట్ టైం వెళ్దామని ఫిక్స్ అయ్యి ఈసారికి డ్రాప్ అయిపోయాము. కొంచెం వెదర్ ప్రాపర్ ప్లానింగ్ అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మీరు కూడా జూకి బయలుదేరండి. ఇలాంటి సడన్ ఏమంటారు ప్లాన్స్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ మీకు కూడా ఎన్నిసార్లు ఫేస్ చేశారు, ఎన్నిసార్లు అంటే మీరు కూడా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ ఎస్, మొత్తానికి అలా పిల్లలు ఎంజాయ్ చేశారు, అలా పెద్దవాళ్ళు ఎంజాయ్ చేశారు. చూసారా లైఫ్ ఎంత కూల్గా సింపుల్గా హ్యాపీగా ఉందో. సో ఇలాగే అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఉన్నదే చిన్న లైఫ్ కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. అండ్ హ్యాపీగా ఎక్కువ కాంప్లికేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో మనకి కాంప్లికేషన్స్ పెట్టరు, మనం లైఫ్ ఎలా తీసుకుంటామో అలానే ఉంటుంది. సో మన లైఫ్ మనం ఎంత సింపుల్గా ఉంచుకొని, ఎంత కాంప్లికేషన్స్ తక్కువ ఉంచుకుంటే మన లైఫ్ అంత బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై ఒపీనియన్. సో ఎస్, మీరు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. మళ్ళీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింప్లీ సింధూరా. హ్యావ్ అ గ్రేట్ డే.